వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇటు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు హీరో మోటార్ కార్ప్ కావచ్చు, ఐచర్ మోటార్స్, టెక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ఎన్టీ గ్రూప్ టర్నోవర్ గత 24 సంవత్సరాల కాలంలో 20 రెట్లు పెరిగి 1.83 లక్షల కోట్లకు చేరింది. లాభం 45 రెట్లు వృద్ధి చెందగా షేరు ధర 15,000% పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ మార్కెట్ విలువ కూడా 4,000 కోట్ల నుంచి 3.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏడాదికి 20% CAGR నమోదు చేసింది. ఇక ఎల్ఎన్టీ వార్షిక సర్వసభ్య సమావేశానికి చివరిసారి అధ్యక్ష వహించిన సందర్భంగా ఏఎం నాయక్ ఈ వివరాలు వెల్లడించారు. కంపెనీ సాధించిన ఈ అద్భుత వృద్ధి కారణంగానే ప్రతి సంవత్సరం వాటాదారులకు అద్భుతమైన డివిడెండ్లు అందించగలుగుతున్నామని చెప్పారు. 4 సార్లు ఆ బోనస్ షేర్లు కూడా జారీ చేసిన విషయం గుర్తు చేశారు. ఇక బీఎస్సీలో 2000 సంవత్సరంలో ఒక్కో షేరు విలువ 7 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 2,650కి చేరిందని నాయక్ వెల్లడించారు. ఇంజనీరింగ్ దిగ్గజంగా ఉన్న ఎల్ఎన్టీ గ్రూప్ 1999 సంవత్సరంలో ఐటీ, ఫినాన్షియల్ సర్వీసుల రంగాల్లోకి అడుగుపెట్టడంతో పాటు ఇంజనీరింగ్ వ్యాపారాలతో విదేశీ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. అదే ఏడాది నాయక్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2003 నుంచి కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా సెప్టెంబర్ 30 నుంచి పగ్గాలు చేపట్టనున్న ఎన్ఎన్ సుబ్రమణియన్ సారథ్యంలో కూడా కంపెనీ మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం నాయక్ ప్రకటించారు. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసినందుకు ఎకనామిస్ట్ డాక్టర్ కిషోర్ నూతలపాటి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ప్రస్తుత ఆర్థిక నేపథ్యం ఏంటి, ఎలా ఉంది సార్? ప్రస్తుత ఆర్థిక నేపథ్యం అన్సర్టన్ గా ఉందండి. మనకి చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ మనకి 5% కంటే తక్కువ ఉన్న ఇన్ఫ్లేషన్ ఒక్క నెలలో 6% కంటే దాటింది. దాని అఫీషియల్ నెంబర్ మనకి ఈ 2 రోజుల్లో వస్తుంది. అది 7% కూడా టచ్ అయిందేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎస్టిమేట్ చేస్తున్నారు. తర్వాత అలాగే మన 10 years జీసెక్ ఏదైతే ఉందో మన మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ని సూచించే ప్రభావితమైన ఇంట్రెస్ట్ రేట్ ఇది ఒక 7.18 లో ట్రేడ్ అవుతుంది. ఇది దాదాపుగా అంతే ఉన్నా కూడా కొంత హెచ్చుగా ఉండి ఇది కూడా కొంత టైట్ మనీ కండిషన్స్ ని హింట్ చేస్తుంది. మన రూపీ డాలర్ వచ్చేసి 82.82 లో ఉంది. ఇది కూడా అంటే రూపీ కొంచెం వీకెన్ అయింది. ఇది ఆర్బిఐ గత నెల రోజులుగా చాలా సపోర్ట్ ఇస్తూ మధ్యలో కొన్ని డాలర్స్ అమ్మినా కూడా మళ్ళీ కొంటూ మళ్ళీ అమ్ముతూ చాలా సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రైస్ ఇది అంటే ఈ 82.82 అనేది నిలకడగా ఉండకపోవచ్చేమో, ఇంకొంచెం కూడా రూపీ వీకెన్ కావచ్చేమో అనే కన్సర్న్ ఉండొచ్చు. మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూస్తే రష్యన్ సప్లై ఉన్నా కూడా చైనీస్ సప్లై తగ్గింది అనే కన్సర్న్, చైనీస్ కన్సంప్షన్ తగ్గింది అనే ఒక కన్సర్న్స్ మీద వీళ్ళు సౌదీ ఆరంకో కావచ్చు, మిగతా ఒపెక్ కావచ్చు, వాళ్ళ ప్రొడక్షన్ కట్స్ ని అనౌన్స్ చేశారు ఇన్ఫార్మల్ గా. దానివల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ మనకు కొంచెం పెరిగింది. నాన్ ఫుడ్ క్రెడిట్ అంటే బ్యాంక్ లోంచి ఇచ్చే అప్పులు అవి పెరిగి కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఆ ఒక విషయంలో కనిపించింది. అలాగే మన కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే 8 ఉన్నాయో అవి కూడా జూలైలో కొంచెం బెటర్ గానే పర్ఫార్మ్ చేసినాయి. కానీ మేజర్ కన్సర్న్ వచ్చేసి ఖరీఫ్ పంటలు ఏదైతే ఉన్నాయో అది గత 6 సంవత్సరాలు చూసుకుంటే 6 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. ఇది కూడా మన గత 17 రోజులుగా ఇంప్రూవ్ అయిన తర్వాత వచ్చిన నెంబర్స్ చూసుకుంటే ఇంకా తక్కువగా ఉంది. దీనివల్ల ఆల్రెడీ మనకున్న వెజిటబుల్స్, పల్సెస్, సీరియల్స్ వీటి ధరలు ఇంకా కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద భూతం లాగా ఉండే అవకాశం ఉంది.
ఇది మన ఆర్థిక నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన గ్రాస్ వాల్యూ యాడెడ్ లేదు జీడిపి 6.5 6.7 అనుకున్నది 6%కే పరిమితం కావచ్చేమో అనే ఒక సూచన మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, నిన్న కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ రోజు మార్కెట్ పైన అంచనాలు ఏంటి? అవునండి, నిన్న పొద్దు నుంచి కూడా కొంచెం అన్సర్టన్ గా ఉండి అంతానికి అంటే క్లోజ్ అప్ టైం కి కోలుకొని చాలా సర్ప్రైజింగ్ గా అందరికి ఒక పాజిటివ్ హింట్ ఇచ్చినాయి. ఇవాళ కూడా మనకు మార్నింగ్ అవి ఫ్లాట్ నుంచి పాజిటివ్ గా ఉంటాయేమో అనే హోప్ అందరికీ ఉండింది. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అవి లాసెస్ లో నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ నెగిటివ్ లో ట్రేడ్ అయ్యే రీజన్ కి మెయిన్ బ్యాంక్, ఫైనాన్షియల్ సెక్టర్స్, రియల్ ఎస్టేట్ సెక్టర్, ఏదైతే ఈ మెజారిటీ సెక్టర్స్ ఉన్నాయో ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇవాళ కూడా మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కన్సర్న్ ఉండబట్టి ఆర్బీఐ మానిటరీ పాలసీ స్టాన్స్ వాళ్ళ ధోరణి ఎలా ఉంటుందని చెప్తారు. అది చెప్పిన తర్వాత మనకి కన్సర్న్ తెలియచ్చు. మార్కెట్స్ అప్పటి వరకు అన్సర్టన్ గానే ఉంటాయి. వీటిలో నేను ట్రేడింగ్ మనం చూసుకుంటే అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేసినాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. కానీ కొన్ని సెక్టర్స్ మెటల్, మీడియా అని చాలా ఎక్స్ట్రీమ్ గా హైగా పర్ఫార్మ్ చేసినాయి. మిగతావి ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా అవేమో కొంచెం లో పర్ఫార్మ్ చేసినాయి. కానీ పాజిటివ్ లోనే తక్కువ పాజిటివ్ గా. తర్వాత మనం చెప్పుకున్నట్టుగా ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంక్స్, రియాలిటీ ఇవి మాత్రం చాలా నెగిటివ్ గా అన్ఎక్స్పెక్టెడ్లీ నెగిటివ్ గా చేసినాయి. కానీ ఈ బ్యాంకింగ్ సెక్టర్ నెగిటివ్ లో పర్ఫార్మ్ చేయడం అనేది ఇండియాలోనే కాదు, యుఎస్ మార్కెట్స్ లో కూడా పెద్ద పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ జైంట్స్, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గన్ చేస్, అమెక్స్ అవి కూడా నెగిటివ్ గానే పర్ఫార్మ్ చేసినాయి. సో సేమ్ ట్రెండ్ మనకి ఇండియాలో కనిపించింది అనుకోవచ్చు. ఇవాళ కూడా ఇదే అన్సర్టన్ ట్రెండ్ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ మరోవైపు చైనా డిఫ్లేషన్ ధోరణి భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? చైనా డిఫ్లేషన్ ఎవరు ఊహించలేదండి. అంటే అఫీషియల్ గా చైనా డిఫ్లేషన్ ఉంటుందనే నెంబర్ బయటకు వస్తుంది అని ఎవరు ఊహించలేదు. ఎందుకు అంటే వాళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్ కొంత తగ్గిన ఇన్ఫ్లేషన్ లో నుంచి కిందకి జారి డిఫ్లేషన్ లోకి, అంటే 10 రూపాయలు ఉన్న ధర సుమారుగా ఉదాహరణకి 10 రూపాయలు ఉన్న ధర ఒక వస్తువుది 9 రూపాయలకి దొరకటం అనేది ఎవరు ఊహించలేదు. అంటే ఇది కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నా కూడా ఇప్పుడు తప్పక ప్రభుత్వం ఆ ఇన్ఫార్మల్ గానైనా డీటెయిల్స్ అనౌన్స్ చేసింది అనుకోవచ్చు. దీని ప్రభావం తప్పనిసరిగా ఇండియన్ మార్కెట్ మీద ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే మనకి చాలా ఐటమ్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే అక్కడ డిఫ్లేషన్ ట్రెండ్ ఉంటుందో వాళ్ళ ప్రొడక్షన్ తగ్గుతుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇంకొకటి షిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి లోకల్ కన్జంప్షన్ కానీ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ వాటి ప్రొడక్షన్ కొంచెం పెరిగే అవకాశం సెలెక్టివ్ గా. అవి పెరిగినప్పుడు మనకి ఒక కాంపిటేటివ్నెస్ ఇంకా కొంచెం పెరుగుతుంది. సో చైనా వర్సెస్ ఇండియా అనే కాంపిటీషన్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా చైనా కొంచెం ఎడ్జ్ ఉంటుంది. సో అది మనకి స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపించచ్చేమో అని అనుకుంటున్నాను. సార్, ఈ రోజు ఆర్బీఐ యొక్క ఎంపీసీ తమ పాలసీ ప్రకటనను మరొక 30 మినిట్స్ ఆర్ 60 మినిట్స్ లో ప్రకటించనుంది. సో ఆర్టీఐ ప్రకటనలో ఏమి ఆశించవచ్చు? స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటారు? మీరు అన్నట్లుగా ఒక గంట సేపట్లోనో ఇంకా ముందుగానే మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ స్టేట్మెంట్ నిన్నటితో 8-9 వాళ్ళ మీటింగ్స్ అయిపోయినాయి. ఇవాళ ఒకసారి సమ్మరీ చూసుకొని ఇవాళ ఆర్థిక పరిస్థితి నేపథ్యం మీరు ఎలా అయితే ముందుగా అడిగారో అలా చూసుకొని దాని స్టేట్మెంట్ నేను ఫైన్ ట్యూన్ చేసి విడుదల చేయొచ్చు. ఇప్పటికీ మనం 3 విషయాలుగా చెప్పుకుందామండి. మొదటిది, రేట్స్ ఏమీ మారకపోవచ్చు. అది రెపో కావచ్చు, రివర్స్ రెపో కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే బ్యాంక్ రేట్ కావచ్చు. ఈ 4 మారకపోవచ్చు, మారవనే అనుకుంటున్నాం అందరూ. ఆర్బీఐ కూడా అదే స్టాన్స్ తీసుకోవచ్చు. తర్వాత స్టాన్స్ విత్డ్రావల్ ఉంటుందా, విత్డ్రావల్ ఉండదా అనేది ఇది కూడా స్టాన్స్ మారకపోవచ్చు. కానీ తదుపరి స్టాన్స్ ఏంటనేది ఒక హింట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో లిక్విడిటీ ఎక్కువ ఉంది. ఈ 2000 రూపీస్ డిపాజిట్ కావడం కావచ్చు, లేదంటే ఎక్కువ డిపాజిట్స్ కొంచెం కరెక్ట్ అయిన ఈ మధ్యకాలంలో అవి కావచ్చు. ఈ లిక్విడిటీని ఇంకా కొంచెం విత్డ్రా చేసే ధోరణి చెప్పొచ్చు ఆర్బీఐ. చెప్తే మాత్రం మార్కెట్స్ మీద కొంచెం నెగిటివ్ ప్రభావం ఉంటుంది. మూడోది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత అనేది కూడా వాళ్ళు కరెక్ట్ గా నెంబర్ చెప్పకపోయినా దాని ప్రభావం ఉందని స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ప్రభావం మార్కెట్స్ మీద తప్పనిసరిగా ఎంతో కొంత నెగిటివ్ గా కానీ ఫ్లాట్ గా కానీ ఉంటుంది అనుకుంటున్నాను. పాజిటివ్ అయితే ఉండకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. బిజినెస్